వెల్కమ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ రమణ భూపతి. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ క్వాలిటీ థాట్. ఇవాళ ఈ వీడియోలో కెరీర్ గైడెన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు స్టూడెంట్స్. సో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ని కొన్ని క్వశ్చన్స్ని ఒక సిరీస్ కింద ఆన్సర్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడు ఒక స్టూడెంట్ ప్రజెంట్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నాడు, లేదా ప్రజెంట్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్నాడు. తను కాలేజ్లోనే క్యాంపస్ సెలక్షన్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇది ఇవాళ ఈ వీడియోలో ఈ పాయింట్ మీద, అంటే ఇవి ఎక్కువ మంది స్టూడెంట్స్ మనం ప్రతి సాటర్డే వీళ్ళు కెరీర్ గైడెన్స్కి అటెండ్ అయ్యి, ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎక్కువ మంది జాయిన్ అయ్యి క్యాంపస్ సెలక్షన్లో జాబ్ తెచ్చుకోవాలంటే, ఒక మంచి ఐటీ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనేది ఎక్కువ మంది రైట్ చేస్తున్న పాయింట్ ఇది. నేను చాలామంది, అంటే ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్, ఐఐటీస్, వీళ్ళకి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళతో చాలా ట్రావెల్ చేయడం జరిగింది. అలాగే మా దగ్గర కూడా ఈ బీటెక్ ఫ్రెషర్స్ని, డిగ్రీ ఫ్రెషర్స్ని సో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇచ్చే ప్రోగ్రామ్ అనేది ఉంది. కాబట్టి ఈ అనుభవాలని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీళ్ళు అంటే క్యాంపస్లో ప్లేస్మెంట్ రావాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. అసలు క్యాంపస్లో ప్లేస్మెంట్ రావాలంటే ఏం చేయాలి? ఒక 10 పాయింట్స్ వివరంగా చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, క్యాంపస్లో ప్లేస్మెంట్ రావాలనుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ మనం ఎలాంటి కంపెనీస్ని ట్రై చేస్తున్నాం అనేది డివైడ్ చేసుకోవాలి. అంటే మనం ప్రొడక్ట్ బేస్డ్, నేను ఐటీ జాబ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఐటీలో 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటేమో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు. అంటే టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మనకి విప్రో, ఇలాంటివన్నీ కూడా మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కింద ఉంటాయి. వీళ్ళు బల్క్ హైరింగ్ చేస్తారు. అంటే ఒక కాలేజ్కి వాళ్ళు ఆన్ క్యాంపస్కి వస్తే 100 మెంబర్స్ని, 150 మెంబర్స్ ఇలా హైర్ చేస్తారు. కానీ వీళ్ళ ప్యాకేజెస్ మాత్రం 3 lakhs నుంచి బిలో 10 lakhs ఉంటాయి వీళ్ళ ప్యాకేజెస్ అనేవి. అయితే అలా కాకుండా కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి అమెజాన్ కానీ, మెటా కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే ఈవెన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా కొన్ని రీసెంట్గా స్టార్టప్స్ కింద స్టార్ట్ అయ్యి ఎమర్జ్ అవుతున్న కంపెనీస్, ఎమర్జింగ్ అయిన కంపెనీస్ కూడా ఉంటాయి మనకి. సో ఇలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలా, సర్వీస్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలా అనేది పూర్తిగా కూడా ఇది డిఫరెంట్ అప్రోచ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ స్పెసిఫిక్ ప్రిపరేషన్ అనేది చాలా పెరిగిపోయింది. చాలా పెరిగింది. కాబట్టి మీరు ఎటు సైడ్ వెళ్ళాలనేది ఫస్ట్ స్టూడెంట్కి ఒక క్లారిటీ, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటే మంచిది, లేకపోతే బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి ఉంటే మంచిది. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఒక క్లారిటీ తెచ్చుకోవాలి మీరు. ఓకే, మీరు ఇప్పుడు డిసైడ్ అయ్యారు, అంటే నేను సర్వీస్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు అనుకోండి. సో సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో మీకు ప్లేస్మెంట్ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. తర్వాత ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ గురించి మాట్లాడదాం. సో అయితే మీరు సర్వీస్ బేస్డ్ అయినా, ప్రొడక్ట్ బేస్డ్ అయినా కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. ఆ కామన్ పాయింట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ది ఏంటంటే, మీరు ఈ సాఫ్ట్వేర్ ఫ్రెషర్ సెలక్షన్కి క్యాంపస్కి వచ్చినప్పుడు బాగా చూసేది ఏంటంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ మాత్రమే కాదు. సో ఒక స్టూడెంట్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ పెడతారు. ఫస్ట్ ఏ కంపెనీ వచ్చినా రిటన్ టెస్ట్ పెడుతుంది. తర్వాత టెక్నికల్ రౌండ్, అంటే తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది కొన్ని కంపెనీస్లో. థర్డ్ రౌండ్ వచ్చేటప్పటికి టెక్నికల్ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ రౌండ్ కొన్ని కంపెనీస్ టెక్నికల్ రౌండ్ 1, 2, 3 రౌండ్స్ కూడా పెట్టవచ్చు. సో ఈ టెక్నికల్ రౌండ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. జనరల్గా ఇది ప్రొసీజర్. అయితే సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ప్రొసీజర్ కొంచెం సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, సెకండ్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది, లేకపోతే గ్రూప్ డిస్కషన్ ఫాలోడ్ బై టెక్నికల్ రౌండ్ ఉంటుంది, హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. అలా కాకుండా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ టెక్నికల్ రౌండ్ ఎలా ఉంటుందంటే, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కోడింగ్ టెస్ట్లు పెడతారు. అంటే ప్రాక్టికల్ కోడింగ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మల్టిపుల్ టెక్నికల్ రౌండ్స్ కూడా ఉంటాయి. తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు ఒక స్టూడెంట్ బీటెక్ ఆర్ డిగ్రీలో జాయిన్ అయ్యి క్యాంపస్లో ఐటీ జాబ్ తెచ్చుకోవాలనుకుంటే, సో కాన్ఫిడెంట్గా మాట్లాడగలగటం, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, సాఫ్ట్ స్కిల్స్ అని చెప్పి ఇంగ్లీష్ గ్రామరో నేర్చుకోవటం కాదు. సో ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి,
సో కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి మించి ఇంకొకటి ఏముందంటే స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ అని ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ అంటే స్టోరీ టెల్లింగ్ అనేది అంటే ఒక విషయాన్ని ఒక రైట్గా ప్రజెంట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయాన్ని రైట్గా ప్రజెంట్ చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ అడిగాడు మన టెక్నికల్ రౌండ్లో కానీ హెచ్ఆర్ రౌండ్లో కానీ. ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఎగ్జాంపుల్, మై నేమ్ ఈజ్ బివి రమణ. సో ప్రజెంట్లీ ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ సో అండ్ సో ఇంజనీరింగ్ కాలేజ్. So as part of this college, so I got good marks, I got strong knowledge on academics, I got strong knowledge on practical things like practical IT projects. ఇట్లా ఒక స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో అక్కడ అతను ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు, ఏ విషయాల్ని ప్రజెంట్ చేస్తున్నాడు, అది నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను అనుకోండి, ఇక్కడ చెప్పేటప్పుడు నేను ఎలా ప్రజెంట్ చేస్తానంటే ఐ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిల్డింగ్ కాంప్లెక్స్ ఏఐ ప్రాజెక్ట్స్. సో లేకపోతే నేను ఈ సర్టిఫికేషన్స్ చేశాను, నేను ఈ ఏఐ ప్రాజెక్ట్స్లో స్ట్రాంగ్గా వర్క్ చేశాను. ఒక యూనిక్ పాయింట్ అంటే నాతో పాటు 100 మంది ఇంటర్వ్యూకి వచ్చారు, నాతో పాటు 1000 మంది ఇంటర్వ్యూకి వచ్చారు. వీళ్ళందరితో పోల్చుకుంటే నేను నేర్చుకున్న దాన్ని కొంచెం బెటర్గా ఎలా ప్రజెంట్ చేయగలుగుతానని చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలా స్కిల్స్ అవసరం, మనకు 10-15 స్కిల్స్ అవసరం. అందులో ఫస్ట్ స్కిల్ ఏంటంటే ఒక విషయాన్ని చాలా కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయటం. సో ఎప్పుడు కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేస్తారు అంటే దాని ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. సో ఇంటర్వ్యూ ఫేస్ చేయటం అనేది ఒక స్కిల్ అండి. ఇంటర్వ్యూని క్రాక్ చేయడం ఒక ఆర్ట్. ఇప్పుడు మీరు ఒక కాలేజ్ తీసుకోండి, ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మందిలో కోడింగ్ అందరికీ వచ్చు అనుకుంటే వాళ్ళల్లో ఎవరిని సెలెక్ట్ చేయాలి? ఎవరైతే ఈ విషయాన్ని కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళని త్వరగా కంపెనీస్ హైర్ చేస్తాయి. అందుకే క్లాస్లో బాగా కోడింగ్ చేసే వాళ్ళ కంటే ఎక్కువగా ఒక విషయాన్ని కాన్ఫిడెంట్గా కమ్యూనికేట్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఆఫర్ లెటర్ వస్తుంది. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. ఈ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద కూడా నేను కొన్ని సిరీస్ ఆఫ్ సెషన్స్ చేస్తాను, కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నేను ఒక విషయాన్ని కాన్ఫిడెంట్గా చాలా లేటెస్ట్ విషయాలను ప్రజెంట్ చేయటం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్వ్యూ ప్యానెల్లోకి వచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా ఐటీ ఎంప్లాయీస్. వాళ్ళు కూడా ఏంటి కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు, అన్ని విషయాలు వాళ్ళకి తెలియదు కూడా. సో మనం చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? సో నేను ఒక కాంప్లెక్స్ ఏఐ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యాను నేను. సో ఏఐలో లేటెస్ట్ ఏం నడుస్తుంది మార్కెట్లో, లేకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మీరు. రీసెంట్లీ ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ సమ్ ఏఐ సెమినార్ ఇన్ సో అండ్ సో ప్లేస్. ఆ ఏఐ సెమినార్లో నేను ప్రజెంటేషన్ ఇచ్చాను, ఒక కొత్త ఐడియాను ప్రజెంట్ చేశానని చెప్పి మీ ఐడియాని ఇంటర్వ్యూకి షేర్ చేయండి. ఇలా ఒక విషయాన్ని బెటర్గా ప్రజెంట్ చేయడం ద్వారా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎడ్జ్ ఉంటుంది. మీరు వెళ్ళేది సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయినా చాలా స్కిల్స్ కావాలి. సో ఈ అన్ని స్కిల్స్ ఒకే వీడియోలో నేను డిస్కస్ చేయలేను కాబట్టి ఒక సిరీస్ కింద, అంటే ఒక క్యాంపస్ సెలక్షన్లో ప్లేస్మెంట్ ఎలా తెచ్చుకోవాలి అనే సిరీస్ నేను చేయబోతున్నాను. సో ఈ క్యాంపస్ సెలక్షన్లో ప్లేస్మెంట్ తెచ్చుకునే సిరీస్లో పార్ట్ కింద ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో ఫస్ట్ స్కిల్ గురించి మనం డిస్కస్ చేసాం. అదేంటంటే ఎంత కాన్ఫిడెంట్గా ఒక విషయాన్ని ప్రజెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో అయితే మరి మా పిల్లలు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నారు. ఒక విషయాన్ని హెచ్ఆర్ ఇంటర్వ్యూలో కానీ టెక్నికల్ ఇంటర్వ్యూలో కానీ తెలిసినా చెప్పలేకపోతున్నాను. చాలామంది స్టూడెంట్స్ ఉండే ప్రాబ్లం ఇది. సార్ నాకు అంతా తెలుసు సార్, వాళ్ళు అడిగే క్వశ్చన్ నాకు తెలుసు సార్, వాళ్ళు SQL క్వరీస్ అడిగారు సార్, లేకపోతే వాళ్ళు C ప్రోగ్రామ్లో క్వశ్చన్స్ అడిగారు సార్, లేకపోతే వాళ్ళు ఒక లాజికల్ క్వశ్చన్ అడిగారు, లేకపోతే వాళ్ళు నా అచీవ్మెంట్స్ చెప్పమన్నారు, లేకపోతే వాళ్ళు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పమన్నారు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పమన్నారు, నా ఫ్యూచర్ ప్లాన్ చెప్పమన్నారు, నా గోల్ చెప్పమన్నారు, స్ట్రెంగ్త్ ఏంటో చెప్పమన్నారు, వీక్నెస్ ఏంటో చెప్పమన్నారు, లేకపోతే నా ప్రొఫైల్ గురించి చెప్పమన్నారు. సో నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పమన్నారు. కానీ ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు, నేను చెప్పలేకపోతున్నాను. సో అక్కడే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీరు డిఫరెన్షియేట్ చేయాల్సింది. అది ఎంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయాలనేది ప్రాక్టీస్తో వస్తుంది. సో ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలి, సో ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్గా ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా నేను సపరేట్గా కొన్ని వీడియోస్ మన క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్లో చేస్తాను నేను. సో ఈ క్యాంపస్ సెలక్షన్కి దారేది అనేటటువంటి ఈ సిరీస్ మనం చేస్తున్నాం. ఇందులో ఇవాళ ఫస్ట్ స్కిల్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరైనా సరే, అది IT జాబ్ అయినా నాన్ IT జాబ్ అయినా సరే, ఈవెన్ జాబ్ వచ్చినాక లైఫ్లో గ్రో అవ్వాలన్నా సరే, సో వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఫస్ట్ స్కిల్ ఏంటంటే, కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్కిల్ ఏంటంటే, సో కమ్యూనికేషన్ స్కిల్స్ అని పేరు పెట్టండి, సాఫ్ట్ స్కిల్స్ అని పేరు పెట్టండి, ఇందులో ఇంకా వెరైటీస్ ఏమైనా పేరు పెట్టండి. ఒక విషయాన్ని మిగతా వాళ్ళకంటే బెటర్గా కాన్ఫిడెంట్గా
క్లియర్గా ఇంటర్వ్యూవర్కి కమ్యూనికేట్ చేయగలగటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఐటీ జాబ్ వచ్చిన తర్వాత మీరు క్లయింట్తో రోజు మాట్లాడాలి, మీ ప్రొడక్ట్ ఓనర్స్తో మాట్లాడాలి, మీ ప్రాజెక్ట్ మేనేజర్స్తో మాట్లాడాలి, మీ కొలీగ్స్తో మాట్లాడాలి. సో వీళ్ళందరితో కమ్యూనికేషన్ రోల్. సో ఎవ్రీడే ఒక ఐటీ ఎంప్లాయీ 1 అవర్ ఒక 1 డే వర్క్ చేస్తే అట్లీస్ట్ 30 మినిట్స్ ఈమెయిల్ కమ్యూనికేషన్లో, 30 మినిట్స్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తాడు. కాబట్టి కమ్యూనికేషన్ కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి సో ఇలాంటి వాళ్ళని త్వరగా సెలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటర్వ్యూ అయినా ఒక 1 అవరో హాఫ్ అన్ అవరో జరుగుతుంది. హాఫ్ అన్ అవర్లో మీ స్కిల్స్ ఎలా జడ్జ్ చేస్తారు అవతల పర్సన్, అది ఎంత పెద్ద కంపెనీ అయినా కానివ్వండి. సో మీరు ఎలా ప్రజెంట్ చేశారన్న దాన్ని బట్టి మీ స్కిల్స్ని జడ్జ్ చేస్తారు. కాబట్టి చాలా మందిలో ఎస్పెషల్లీ మన రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ, రూరల్ డిగ్రీ కాలేజెస్లో కానీ సో టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, కోడింగ్ నేర్పిస్తే నేర్చుకోగలుగుతారు. చాలా కంపెనీస్ నన్ను అడిగేది ఏంటంటే, ఒక కంపెనీ వాళ్ళు 15 lakhs అబోవ్ ఫ్రెషర్కి ఇస్తారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, రమణ మేము కోడింగ్ ఈజ్ టీచబుల్, కోడింగ్ నేర్పిస్తాం మేము. కానీ వీళ్ళకు ఉన్నటువంటి యాటిట్యూడు, సాఫ్ట్ స్కిల్స్, బిహేవియర్, కాన్ఫిడెంట్గా మాట్లాడటం, ఒక ప్రాజెక్ట్ మీద కష్టపడి పనిచేసేటటువంటి నేచర్, ఇలాంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు స్టూడెంట్స్లో చాలా మిస్ అవుతుంది రమణ. మేము మీ దగ్గర మీ క్వాలిటీ థాట్లో హైర్ చేయాలంటే ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే, ఒక స్టూడెంట్ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంది, తను ఎలా మాట్లాడుతున్నాడు, తన యాటిట్యూడ్ ఎలా ఉంది, తను వేరే కొలీగ్స్తో బిహేవియర్ ఎలా ఉంటుంది, సో కాన్ఫిడెంట్గా కొత్త విషయాలను ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నాడు అనేది మేము చాలా ఇంపార్టెంట్ చూస్తామని చెప్పడం జరిగింది. సో టెక్నికల్ ఇంపార్టెంట్, సో ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్, ఇంటర్న్షిప్స్ ఇంపార్టెంట్. ఇందులో మీరు కోడింగ్, ఇవన్నీ ఫ్యూచర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, వీటన్ని ప్రతి విషయం గురించి నేను మాట్లాడతాను ఈ సిరీస్లో. బట్ ఒకే వీడియోలో ఇవన్నీ మనం మాట్లాడలేం కాబట్టి ఫస్ట్ ఒక కాన్ఫిడెంట్గా ఒక విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పగలగటం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒక వీడియోలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఎలా చెప్పాలి. ఇంటర్వ్యూ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో జరగాలి, అంతేగాని ఇంటర్వ్యూవర్ కంట్రోల్లో ఉండకూడదు. అంటే నేను టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లోనే నేను చెప్పే ఆన్సర్ని బట్టి వాడు క్వశ్చన్ అడుగుతాడు, లేదా నా రెజ్యూమ్లో ఉన్న పాయింట్ని బట్టి నా క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఇంటర్వ్యూని మన గ్రిప్లోకి తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూని స్టూడెంట్ ప్రకారం జరగాలి. అది ఎలా అనేది ఒక ఆర్ట్, అది ఒక ట్రిక్, అది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను నాకున్న టైంలో. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నుంచి కూడా ఇంటర్వ్యూని మన కంట్రోల్లోకి తెచ్చుకుని ఇంటర్వ్యూ అయిపోయేటప్పటికి ఇతనికి ఆఫర్ ఇవ్వాలి అనిపించేలాగా మనం చేయొచ్చు. మనకున్న లిమిటెడ్ స్కిల్స్తో కూడా చేయొచ్చు, అది పెద్ద కష్టం కాదు. అందుకనే స్టోరీ టెల్లింగ్ ఉండాలి అని చెప్తున్నాను. స్టోరీ టెల్లింగ్ అనేది అసలు ఒక ఇంటర్వ్యూ, దానికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. సో ఇంటర్వ్యూ రెడీనెస్ ప్రోగ్రామ్ అంటారు మీ కాలేజ్లో. సో ఆ ఇంటర్వ్యూ రెడీనెస్ ప్రోగ్రామ్ని నేను మీకు చేయాలని ట్రై చేద్దాం మనం. సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ అంటే, సో ప్రతి విషయం గురించి మాట్లాడతాను. ఇప్పుడు హ్యాకర్స్ ర్యాంక్, లీడ్ కోడ్, లేకపోతే హ్యాకథాన్స్, కోడింగ్ ఛాలెంజెస్, ప్రాక్టికల్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే సర్టిఫికేషన్స్ ఎలా చేయాలి, ఇంకా మీకు ఎజైల్ మెథడాలజీ లాంటివి ఎలా నేర్చుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, ఇంటర్న్షిప్స్ ఎలా చేయాలి, ప్రతి విషయం గురించి కూడా క్యాంపస్ సెలక్షన్కి దారేది అనే సిరీస్ మనం చేస్తున్నాం. ఇది చాలామంది బీటెక్ ఆర్ డిగ్రీ చదువుతున్న ఫ్రెషర్స్కి ఉపయోగపడుతుంది. సో మీరు మీకు బీటెక్ డిగ్రీ చదివే ఫ్రెషర్స్ ఫ్రెండ్స్ ఉంటే, చదువుతున్న వాళ్ళు బీటెక్ ఫస్ట్ ఇయర్ టు 4th ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ టు 3rd ఇయర్ ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి, అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్.